హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు నేంద్ర పഴంతో పഴం పూరి చేయబోతున్నాను. ఇవి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అంత టేస్టీగా ఉంటాయి. దానికోసం ఒక గిన్నెలో ఒక బౌల్ మైదా పిండి తీసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల వేయించిన బియ్యపు పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 2 స్పూన్ల చక్కెర, చివరిగా చిటికెడు పసుపు పొడి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతటిని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. బజ్జీ పిండిలా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత అరటిపండు తీసుకొని తోలన్నింటిని తీసేసి ఒక అరటిపండుని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పഴం పూరికి బాగా పండిన అరటిపండు అయితేనే టేస్టీగా ఉంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటిపండు పీసెస్ని పిండిలో ముంచి బజ్జీలాగా వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ ఉండాలండి, లేకపోతే ఈ పഴం పూరీలు నూనె పీల్చుకుంటాయి. ఎక్కువ కూడా వేయకూడదు, 2-3 బజ్జీలు వేసుకుంటే సరిపోతుంది. బజ్జీల్లాగా ఎక్కువ టైం కూడా తీసుకోవండి, ఇవి త్వరగానే వేగిపోతాయి. చాలా సింపుల్గా రెడీ చేసేయచ్చు ఇవి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా వీటిని టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలాగే మిగతా వాటన్నిటిని రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ పഴం పూరి రెడీ అండి. తప్పకుండా చేసి మీ పిల్లలకు పెట్టండి. ఒకటి తిన్నారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.